ఆకివీడు మున్సిపాలిటీలో చాలా స్పష్టంగా ఓవర్వెల్మింగ్ మెజారిటీతో రామాలయం పునర్నిర్మాణానికి అక్కడ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ ఆ సర్వసభ్య సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్గా నేను వెళ్ళాను. సర్వసభ్య సమావేశంలో క్లియర్ అయింది. వెంటనే మరి మతి చెలించిన ఒక మాజీ మ్యాజిస్ట్రేటు మరి కొందరు అక్కడి అన్యమతస్థులు, అంటే ఏ మతమైనా ఓకే, కానీ హిందూ మతానికి సంబంధం లేని వారు ఒక ఆయన క్లయింటు అర్జెంటుగా హడావుడిగా సోషల్ మీడియాలో, మాకైతే నోటీసులు రాలేదు ఇంకా, సోషల్ మీడియాలో ఆయన ఒక కంటెంప్ట్ పిటిషను 2009 సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మరి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పబ్లిక్ ప్లేస్లో కట్టేస్తున్నారు అని గుజరాత్లో 2006లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన దాని మీద అప్పటి గుజరాత్ హైకోర్టు మొత్తం ఇటువంటివి అలౌ చేయకూడదు, పబ్లిక్ ప్లేసెస్లో, ఐఎమ్ అండర్లైనింగ్ పబ్లిక్ ప్లేసెస్, రోడ్స్, ఇటువంటి వాటికి ఆటంకంగా కొన్ని దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, అక్కడ వేల సంఖ్యలో మసీదులు, దేవాలయాలు ఉన్నట్టుగా మరి గుజరాత్లో ఎవరో కంప్లైంట్ ఇస్తే కోర్టు నిర్మూలించండి, అది తీసేయండి అని ఆర్డర్ ఇస్తే ఆ మ్యాటర్ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎవరైనా చూసుకోవచ్చు, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ వర్సెస్ గుజరాత్ గవర్నమెంట్. సో అక్కడ 2009 సమ్వేర్ ఇన్ నవంబర్ మరియు డిసెంబర్లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి మందిరాల నిర్మాణం, దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చ్ కావచ్చు, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్. స్పెసిఫిక్గా అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్, ఎప్పుడైనా ప్రభుత్వం అనుమతిస్తే అది ఆథరైజ్డ్ అవుతుంది, అనుమతి ఇవ్వకపోతే అన్ఆథరైజ్డ్గా పరిగణించబడతారు. ఇక్కడ మొన్న జడా శ్రావణ్ కుమార్, నేను కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు మా తరపున నేను కూడా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ప్రభుత్వ న్యాయవాదులతో కలిపి జడా శ్రావణ్ కుమార్ అడిగింది ఏంటంటే ఆ రూల్స్ ఫాలో అవ్వాలి అని మాత్రమే పేర్కోవటం జరిగింది. ఎప్పుడైతే రూల్స్ ఫాలో అవ్వటం మొదలుపెట్టామో ఇమ్మీడియట్గా అతను రూట్ మార్చి ఆ 2009 ఆర్డర్ ప్రకారం అసలు ఎవరికి అనుమతి ఇవ్వడానికే లేదు ప్రభుత్వ స్థలంలో అని మాట్లాడుతూ ఒక విచిత్రమైన వితండవాదానికి తెరతీసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. బహుశా ఇవాళ ఆ నోటీస్ వస్తే అది కంటెంప్ట్ అట. సో ఆ కంటెంప్ట్ విచారణకు వస్తే నేను ఏదైతే సమితి తరపున అప్లికేషన్ ఇచ్చామో ఆ సమితి గౌరవాధ్యక్షుడిని నేను కాబట్టి ఓకే, సో డెఫినెట్గా నేను పర్సనల్గా కూడా వెళ్తాను. ఇక్కడ స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే 2013లో దీనికి కొంత అమెండ్మెంటు, నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, నాయకుల విగ్రహాలు కూడా ఇందులో చేర్చబడింది. అనుమతి లేకుండా అనాథరైజ్డ్గా నాయకుల విగ్రహాలు కూడా లేకూడదు అని కూడా 2013లో సుప్రీంకోర్టు ఆర్డర్లో చేర్చబడింది. 2009 నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో రాష్ట్రాలు వారి గైడ్లైన్స్ ఇచ్చుకోవాలి అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా 2010లో 30th ఏప్రిల్ 2010లో జీవో నెంబర్ 262 అని ఒక జీవో ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఏంటంటే కలెక్టర్ అనుమతి లేకుండా
ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కూడా నిర్మించకూడదు. అది ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇవ్వాలి అంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటివి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేయకూడదు అని ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ డిఫరెంట్, పబ్లిక్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్. మరి బ్లూ కోట్ వేసుకున్న వాళ్ళందరూ అంబేద్కర్ గారి లాగా రాజనీతిజ్ఞులు కాలేరు. కేవలం ఇమిటేషన్ చక్రవర్తులు టై కోటు వేసుకొచ్చేసి మరి నోటుకొచ్చినట్టు ప్రజల్ని కొంత కన్ఫ్యూజన్, రామభక్తుల్ని కొంత కన్ఫ్యూజన్. అక్కడ ఇష్యూ ఏమీ లేదు, వేర్ ఆల్ దేర్ టు టేక్ కేర్. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది ఏమో వాళ్ళు ఏ కుట్ర చేస్తున్నారో అని కాస్త నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు, న్యాయం మన పక్షాన ఉంది. ఇలాంటి సోకాల్ స్వయం ప్రకటిత మేధావులు ఎన్ని అడ్డంకులు, విశ్వామిత్రుడు యాగానికి మరి రాక్షసులు అడ్డం వచ్చారు, చాలామందిని పంపించారు, తాటకిని పంపించారు, మగతాటకులు రావచ్చు మనకి. సో ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈ దేవాలయ నిర్మాణానికి అనే ఒక యజ్ఞంలో ఎందరు అడ్డం వచ్చినా సరే ఖచ్చితంగా వారు ఓడిపోతారు. ప్రజా న్యాయస్థానం కావచ్చు, నిజమైన న్యాయస్థానం కావచ్చు, ఏ న్యాయస్థానంలో అయినా మరి అన్యాయంగా మాట్లాడినప్పుడు పోతారు. ఎలాగా అతని ఆర్గ్యుమెంట్లో నసే తప్ప పసలేదో, సరే ఎలాగో కోర్టులో తేలుతుంది, కొట్టేస్తారు, అసలు పిటిషన్ అడ్మిట్ కాదు, అది వేరే విషయం.